వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీని పెట్టి తెలంగాణ రాజకీయాల మీద క్రియాశీలకంగా పనిచేసినటువంటి షర్మిల గారు ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతలు పీసీసీగా వారిని నియమితులు చేయడం జరిగింది. వారు పీసీసీగా నియామకమైన నాటి నుంచి పెద్ద ఎత్తున అధికార పార్టీ నాయకుడైనటువంటి అధికార పార్టీ అధినాయకుడైనటువంటి వారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు భర్తీ చేయలే అని చెప్పేసి, సంక్షేమం అని చెప్పేసి, అభివృద్ధిని అటకెక్కించాడని చెప్పేసి, అక్రమాలు చాలా చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు, ఇంకా జాడ్ బ్యాగ్స్ అని చెప్పేసి. వీరి ఇంపాక్ట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏ విధంగా ఉండబోతుందని? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడే పుంజుకుంటుందని ఎవరు అనుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ అనే సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అతి దారుణంగా విడగొట్టేసింది అనే పరిస్థితిలో జనాలకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అవినీతి చేశాడా, డబ్బు దోసుకున్నాడా, లేకపోతే ఏంటి అనేది అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆయన సంక్షేమం కరెక్ట్గా ఇస్తున్నారు, వాలంటీర్ ద్వారా పరిపాలన దగ్గర చేశారని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి వృద్ధులకు మాత్రం తెల్లారిపాటికి ఆమె పెన్షన్ ఇస్తుందని చెప్పేసి అందరూ చెబుతున్నారు. అది ఎంతవరకు నిజమో ఏంటనే రేపు ఓట్ బ్యాంకింగ్ ద్వారా తెలుస్తుంది తప్పించి ఈ ప్రతిపక్షాలు చేసే ఆరోపణల వలన అది ఎంతవరకు జనంలోకి వెళ్తుంది, అది నిజమా కాదనేది రేపు ప్రజలు తెలుస్తారు. ఇప్పుడు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి అది కాంగ్రెస్ విలీనం చేసి ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో చేరినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఎఫెక్ట్ అయిపోద్ది లేదంటే అనే పరిస్థితిలో అయితే లేదు. ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, నా వల్ల మీకు లాభం జరిగితే ఓటండి, లేకపోతే వద్దని ఆయనే చెబుతున్నాడు. సరే, ఈ ధీమా రేపు ప్రజల్ని ఎంతవరకు ఆకర్షిస్తున్న చేస్తుంది, అది ఎంతవరకు ఓటు బ్యాంకింగ్గా మారుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు తప్పించి అది ఎంత శాతం ఏంటి అనేది ఏ ఒక్కరు కూడా అంచనాలకు దొరకట్లేదు. ప్రజలు తెలివైన వాళ్ళు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తారు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఓటు బ్యాంకింగ్ అనేది. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ అయితే కోలుకుంటుంది, సీట్లు వచ్చేస్తాయి అనేది మాత్రం లేదు. నాకు తెలిసి అయితే రాదు అని అనుకోండి, ఏదైనా వస్తే ఓటీఆర్ ఏమైనా రావచ్చేమో సీట్లు కాంగ్రెస్ పార్టీకి, అంత తప్పించి పెద్ద ప్రభావితం అయితే చూపించదు కాంగ్రెస్ పార్టీ. ఆరోపణలు చేస్తున్నారు కదా వైఎస్ షర్మిల గారు జగన్ మీద, ఈ ఆరోపణలన్నీ నిజమే అనుకుంటున్నారా? డెవలప్మెంట్ లేదు, ఫ్రీగా సంక్షేమాలు ఇస్తున్నాడు అని ఈ ఆరోపణలు పొలిటికల్ ఆరోపణలుగా లేకపోతే నిజమా అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సిందే తప్పించి ఏ ఒక్కరూ కూడా ఇవాళ ప్రజలకు ఒకళ్ళు చెప్తే తెలుసుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, అప్ టు డేట్ ఇమీడియట్గా మెసేజ్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, తెలిసిపోతుంది. ఒకళ్ళు చెప్తేనో లేదా పేపర్లో చదివితేనో తెలిసే వ్యవహారం కాదు. కాబట్టి షర్మిల చేసే ఆరోపణలు కానీ ఇతర పార్టీలు చేసే ఆరోపణలు కానీ జగన్మోహన్ రెడ్డి మీద చేసే వచ్చే ఆరోపణలు ఏవైనా సరే అది ప్రజలు డిసైడ్ చేయాలి తప్పించి అది ఓట్ బ్యాంకింగ్ ఎంత కన్వర్ట్ అవుతుంది ఏంటి అనేది మాత్రం అది ప్రజలు డిసైడ్ చేయాలి తప్పించి అది 100% షర్మిల గారు చేసే ఆరోపణలు కరెక్ట్ అని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని కానీ ఏ ఒక్కరు తెలుసలేని పరిస్థితి అనమాట. రేపు ఓటు బ్యాంకింగ్ ఎవరెంత శాతం తీసుకుంటారని చూడాలి. అయితే షర్మిల ప్రభావం మాత్రం అంతగా ఉండదు. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు, ఇప్పుడప్పుడు కోలుకునే పరిస్థితి అయితే లేదు. జనసేన తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర నీట్గా కనపడతా ఉంది. వాళ్ళు రీసెంట్గా యాక్టివిటీస్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇంకో 4-5 రోజులలో ఉంటే ఒక 4-5 రోజుల తర్వాత బీజేపీ కూడా అలయన్స్ ఓకే అవుతుంది అంటూ ఉన్నారు. ఒకవేళ అలయన్స్ ఓకే అయితే పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? బీజేపీ అలయన్స్ ఓకే అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ పార్టీ నాయకులు అయితే తిరుగుతున్నారు. వాళ్ళకున్న కేసుల దృష్ట్యా, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయినా అధికారంలోకి వస్తే వాళ్ళు కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ యాంగిల్లో సెకండ్ యాంగిల్లో ఆప్షన్ ఎంచుకుంటున్నారు తప్పించి మరి నిజంగా బీజేపీకి అంత ఇదండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి సపోర్టివ్గా ఉంటే అప్పుడు ప్రత్యామ్నాయం లేక బీజేపీ వీళ్ళ పొత్తు ఇమీడియట్గా పెట్టుకునేది, వాళ్ళే పిలిచి పొత్తు పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు తిరుగుతున్నా కానీ ఎందుకు పొత్తు పెట్టుకుంటలేదు? అది తెలిసి చంద్రబాబు నాయుడుతో పొత్తు ఇష్టం లేకే పవన్ కళ్యాణ్ గారిని రేపు ఫ్యూచర్లో సీఎం చేద్దాం ఉద్దేశం చేత ఎన్డీఏలో భాగస్వామ్యం చేసింది. అది తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా వ్యతిరేక ఓటు చేస్తారని చెప్పినా కూడా బీజేపీ ఎక్కడా ఖండించలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా బీజేపీ కన్సర్న్లో జరిగింది. అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదు, సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా జరగదు. అయినా కానీ లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు 15 రోజుల పాటు. తర్వాత పురంధేశ్వరి గారి ప్రోద్బలంతో అపాయింట్మెంట్ దొరికింది. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఇది కావాలంటున్నారు. ఎప్పుడు బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలిచినా కానీ బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ మళ్ళీ సపరేట్గా పొత్తు పెట్టుకొని వీళ్ళకి వచ్చి 3-4 సీట్లలో 1 సీటు 1/2 సీటు గెలిచి ఈ 0.5% ఓటింగ్ ఇంతేనా బీజేపీ ఓటింగ్ అని ఎందుకు చులకన పరుచుకుంటుంది? బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి మద్దతు పలుకుతుందని నేను అనుకుంటలేదు.